దేవుడు మాటిస్తే ఎన్నటికీ మాట తప్పని దేవుడు. అదే ధైర్యంతో నేను అంటున్నాను, మీ డిఎస్సి రిజల్ట్స్ చూసి మీరు భయపడుతున్నారు, లేకపోతే చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి మీరు భయపడుతున్నారు, కుటుంబ శోధనలు బట్టి, ఆరోగ్య పరిస్థితులు బట్టి, రకరకాల శత్రువుల మధ్యన మనం సంచరిస్తున్నాం కదా, వాటన్నిటిని చూసి మనం భయపడుతున్నాం. కొన్నిసార్లు ఈ అపజయాలు ఏం చేస్తున్నాయి అంటే, దేవుడి వాగ్దానం నెరవేర్చడేమో అన్న తలంపులు మనకు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ గుండెల మీద చేతులేసుకుని ధైర్యంగా ఉండండి. ఆయన మానవుడు కాదు. మన ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? ఆయన మాటిస్తే ఎన్నటికీ మాట తప్పని దేవుడు. మనుషులు లాంటి మనసు అయింది కాదు, మన స్నేహితులు లాంటి మనసు అయింది కాదు, మన బంధువులు లాంటి చూపు అయింది కాదు. ఆయనది ప్రత్యేకమైనది. ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే ఒకే ఒక కారణం, మనకిచ్చిన వాగ్దానాలు రాబో దినాల్లో ప్రభు నెరవేర్చబోతున్నారు. ఈరోజు ఓటమిని అనుభవిస్తున్నాం, రేపు విజయాన్ని అనుభవిస్తాం. ఈరోజు బలహీనతను అనుభవిస్తున్నాం, రేపు బలాన్ని అనుభవించబోతున్నాం. ఈరోజు అవమానాలు అనుభవిస్తున్నాం, రేపు ఘనతను అనుభవించబోతున్నాం. విశ్వాసంతో ఉండండి. ఆయన మాట తప్పని దేవుడు. గాడ్ బ్లెస్ యూ.